శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో శ్రీ నందికేశ్వర కూచిపూడి నాట్య పురస్కారాలను నెల్లూరు నగరంలోని పురమందిరంలో సోమవారం రాత్రి ప్రదానం చేశారు. క్రమానికి నిర్వాహకులు డాక్టర్ డేగల సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా జనార్దన్ రావు, డాక్టర్ రవిశంకర్, బాలకృష్ణ, శ్రీమతి మీనాక్షి, శ్రీమతి అనురాధ, శ్రీమతి సరయు, ఆనంద్, వెంకటేష్ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి రాజస్వామికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రమం ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించబడింది. 30 మంది కూచిపూడి నృత్య కళాకారులకు నంది పురస్కారాలతోటి శాలువా మెమెంటోలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. క్రమంలో కళాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ వేదిక రావాల్సిందిగా. సంస్థ అయినా విజయం చెందాలి అంటే వెనకాల సపోర్ట్ అనేది ఉండాలి. ఈరోజు చిన్నారులు ఇంత చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు అంటే పైన నేను ఉన్నా సరే మొత్తం వెనకాల నుండి చూసుకునేటువంటి శ్రీమతి శారద గారిని వేదిక సౌకర్యంగా ఆహ్వానిస్తూ, ఎందుకంటే నాకు డాన్స్ చెప్పడం ఒకటే వచ్చు, ఫీజు శ్రీమతి గాయత్రి మా అమ్మాయి. ఎందుకు అంటే ఎంతోమందిని తయారు చేశాను, ఎన్నో వేషాలు వేయించాను. తరువాత మా ఇన్స్టిట్యూట్లో మంచి వేషాలు వేసి కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేయడానికి సంసిద్ధమైనటువంటి పిల్లల్లో మా పూర్ణ గారు, అట్లాగే మా గాయత్రి గారికి గురువు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఇన్స్టిట్యూట్కి చిన్నారి అలమేలు మంగ నిన్న ఉండి కూడా ఇప్పటికీ చిన్నపిల్లలాగా ఎంత చక్కగా పిల్లలతో కలిపి డాన్స్ చేస్తుంది అంటే తన వయసుని, తన హోదాని మర్చిపోయి లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ 15 మంది ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ 15 వ్యక్తి ఈవిడే మనుగోడులో చక్కగా కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తూ అతి తక్కువ కాలంలో సుమారుగా ఒక 60 మంది చిన్నారులకు కూచిపూడి నాట్యం తయారు చేసి తాను చక్కని గురువుగా నిరూపించుకుంటుంది. భవిష్యత్తులో నాతో పాటు ఎంఏ చేసినటువంటి జ్యోతి గారి యొక్క శిష్యురాలు రాజమండ్రి నుంచి వచ్చింది. ఈ చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా గురువు గారిని. థ్యాంక్ యూ.